సో వీక్లీ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అండ్ లేటెస్ట్ గా వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క రిపోర్ట్స్ గురించి ఈ వీడియోలోనే కంప్లీట్ గా తెలుసుకుందాం. ముందుగా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనం ఆపేసిన హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ లోని కంటిన్యూస్ అవుతున్న రన్ లో అయితే మాత్రం నవ్ యూ సీ మీ 3 ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్స్ ని క్రాస్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ అయితే ఆల్రెడీ ఫిల్మ్ అయిపోయింది. ఫిల్మ్ కి మిక్స్డ్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ కొన్ని చోట్ల వచ్చాయి. ముఖ్యంగా ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ చాలా వరకు సాటిస్ఫై కాలేదు అన్నట్టు కూడా విన్నాను. ఎందుకంటే నేనైతే ఇంకా చూడలేదు, బట్ తర్వాత చూడడానికి ప్లాన్ చేస్తున్నాను. థియేటర్ లోనే చూద్దాం అనుకున్నాను, బట్ ఎప్పుడైతే కొంతమంది ఫ్యాన్స్ ఆ విధంగా చెప్పారో ఆగిపోయాను. అండ్ ఇంకొక సీక్వెల్ కూడా ప్లానింగ్ లో ఉన్నట్టు నేనే తెలుసుకున్నాను. ఆ తర్వాత వికెట్ పార్ట్ 2 వికెట్ ఫర్ గుడ్ ఫిల్మ్ అయితే ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్స్ ని క్రాస్ చేసింది. బట్ ఇనిషియల్ గా 1 బిలియన్ ని కూడా ఈజీగా క్రాస్ చేస్తుంది అనుకున్నప్పటికీ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంప్లీట్ గా మిక్స్డ్ గా ఉంది. దాంతో పాటు పార్ట్ 1 రేంజ్ పార్ట్ 2 హైప్ ని గానీ ప్రమోషన్స్ ని గానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. మీ అందరికీ తెలిసిందే, హాలీవుడ్ లో చాలా ఫిల్మ్స్ కి అంటే పార్ట్ 1 పర్ఫార్మ్ చేసేంత రేంజ్ లోని పార్ట్ 2 పర్ఫార్మ్ చేయవు. అంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 పార్ట్ 3 సమ్ టైమ్స్ కలెక్షన్ తగ్గుతూ ఉంటాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, ముఖ్యంగా హాలీవుడ్ ఫ్రాంచైజ్ లోని. బట్ ఇండియాలో అలా కాదు. ఇండియాలో మెజారిటీ ఫ్రాంచైజెస్ కూడా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎక్కువ ఆడేలా ప్లాన్ చేసుకుంటారు. బట్ సమ్ టైమ్స్ పార్ట్ 2 పార్ట్ 3 ఫ్రాంచైజెస్ కూడా ఇక్కడ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత జూటోపియా 2 ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా $1.655 బిలియన్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లోని 1.7 1.8 రేంజ్ లో కలెక్ట్ చేయొచ్చని ఇనిషియల్ గా ప్రిడిక్ట్ చేశారు. సో ఇప్పుడు 1.7 దగ్గర వరకు వచ్చేసింది కాబట్టి 1.8 ని కూడా క్రాస్ చేసేలాగే కనిపిస్తుంది. మరి అంత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయి ఆగిపోయేలాగా లేదు. ఒక యానిమేటెడ్ యొక్క లాంగ్ రన్ పొటెన్షియల్ ని పర్లేదు బాగానే యూజ్ చేసుకుంటుంది. ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 యొక్క యానిమేషన్ రికార్డ్ ని హాలీవుడ్ కి బీట్ చేసింది. బట్ నెజా 2 ని బీట్ చేయడం, టచ్ చేయడం అనేది చాలా కష్టం. అంత ఈజీ అయితే కాదు. మేబీ పార్ట్ 3 తీసుకోవాలి వాళ్ళు బీట్ చేయాలంటే. ఆ రేంజ్ కలెక్షన్స్ నా సినిమా పెట్టింది కాబట్టి. స్టిల్ కొన్ని ప్రిడిక్షన్స్ ఏంటంటే చైనాలోని ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంది. ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ రాబోయే చైనా న్యూ ఇయర్ వరకు ఈ సినిమా అక్కడ గట్టిగా పర్ఫార్మ్ చేసి మేబీ 1.9 బిలియన్ 2 బిలియన్ కూడా క్రాస్ చేయొచ్చేమో అని ఇలాంటి ప్రిడిక్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ అది కొద్దిగా పెద్ద టాస్కే. మరి చూద్దాం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక ఆ తర్వాత అవతార్ థర్డ్ పార్ట్ ఫైర్ అండ్ యాష్ ఫిల్మ్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా $1.233 బిలియన్ ని కలెక్ట్ చేసింది. సో ప్రీవియస్ వీక్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే అవతార్ వే ఆఫ్ వాటర్ ఎంత కలెక్ట్ చేసిందో థర్డ్ పార్ట్ కూడా అంతే రేంజ్ లో కలెక్ట్ చేసింది. బట్ 4 వీకెండ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అవతార్ వే ఆఫ్ వాటర్ $1.7 బిలియన్ ని కలెక్ట్ చేసింది. బట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఫిల్మ్ ఇప్పటిదాకా 1.233 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో 500 మిలియన్స్ డిస్టెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ గా అండ్ డొమెస్టిక్ గా కూడా డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. మెయిన్ రీజన్ అవతార్ వే ఆఫ్ వాటర్ కి 4th వీకెండ్ టైం కి కంప్లీట్ గా న్యూ ఇయర్ అడ్వాంటేజ్ కుదిరింది. దాంతో పాటు చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లో సినిమా అద్భుతమైన 4th వీకెండ్ కలెక్షన్స్ ని కనిపించింది. బట్ ఫైర్ అండ్ డాష్ లోని ఆరెంజ్ కలెక్షన్స్ కనిపించట్లేదు. బట్ స్టిల్ 2 బిలియన్ 1.8 బిలియన్స్ వరకు వెళ్ళేలాగైతే మాత్రం స్టిల్ రన్ కనిపిస్తుంది. బట్ వే ఆఫ్ వాటర్ ని క్రాస్ చేయకపోవడానికి రీజన్ మీ అందరికీ ముందుగానే చెప్పాను. ఫైర్ అండ్ డాష్ ఫిల్మ్ రివ్యూలో కూడా చెప్పాను. పార్ట్ 2 లోనంత రిపీట్ వాల్యూ పార్ట్ 3 లోనూ ఉండకపోవచ్చు. దాంతో పాటు పార్ట్ 2 కి క్రియేట్ అయిన హైప్ పార్ట్ 3 మార్కెటింగ్ హైప్ కి అయితే మాత్రం మ్యాచ్ చేయలేదు చాలా చోట్ల. ఇక ఆ తర్వాత అనకొండ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. 110 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా క్రాస్ చేసింది. సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంపదీసి సోనీ మరొక సీక్వెల్ తీస్తారా అంటే అనకొండ 1 మీద నా ఒపీనియన్ మీ అందరికీ చెప్పేశాను. అదొక రీబూట్. అనకొండ అనే టైటిల్ ని మర్చిపోయి చూస్తే ఒక మంచి బడ్డీ కామెడీ జోనర్ అలా టైం పాస్ గా వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ తో చూస్తున్నప్పుడు. బట్ అనకొండ అనే పేరుకి గానీ ఆ కాన్సెప్ట్ కి గానీ చాలా వరకు నాశనం అయితే చేశారు. అది చాలా మంది ఫీల్ అయ్యే చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సో ఇప్పుడు పార్ట్ 2 అంటే పార్ట్ 1 ఎండింగ్ లో పార్ట్ 2 యొక్క రిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది కాబట్టి పార్ట్ 2 ని ఏ విధంగా తీస్తారో మరి మనకు తెలియదు. అంటే ఈ ఎంటర్టైన్మెంట్ కామెడీ పార్ట్ 2 లో ఇదే రేంజ్ లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. మేబీ అంతకన్నా తగ్గిపోతే అప్పుడు ఖచ్చితంగా సీక్వెల్ తీసి యూజ్ ఉంటుంది. అంటే ఈ అనకొండ కాన్సెప్ట్ మీద ఒక కొత్త స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఉంటారు. అంటే అనకొండ సీక్వెల్స్ ఇప్పుడు తీస్తే బాగుంటుంది అని చెప్పి. బట్ వీళ్ళు కంప్లీట్ గా దాన్ని నాశనం చేసేలా తీస్తున్నారు కాబట్టి ఆ కోర్ అనకొండ ఫ్యాన్స్ కి ఆ హారర్ ఫ్యాన్స్ కి ఒక డిసప్పాయింట్మెంట్ ఈ ఫ్రాంచైజ్ అనేది. ఆ తర్వాత ప్రీవియస్ వీక్ లో చెప్పినట్టే సిడ్నీ స్వినీ యొక్క ద హౌస్ మేడ్ ఫిలిం 200 మిలియన్స్ దగ్గర వరకు వచ్చేసింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 192 మిలియన్ ని కూడా క్రాస్ చేసింది. సో 200 మిలియన్స్ తో పాటు 210 220 కి కూడా వెళ్ళేలాగా కనిపిస్తుంది. సో ఎనీ వన్ బట్ యూ తర్వాత అనుకుంటా సిడ్నీ స్వినీకి మరొక థియేట్రికల్ హిట్. దాని తర్వాత మధ్యలో చాలా ఫిల్మ్స్ అన్ని కూడా ఆమెకి థియేటర్ లో ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత టిమోథీ చాలమే గారి మార్టీ సుప్రీం ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆస్కార్ క్యాంపెయిన్ రాబోతుంది కాబట్టి ఫారిన్ కంట్రీస్ లోని అండ్ ఇండియాలోని కూడా ఈ ఆస్కార్ క్యాంపెయిన్ తర్వాత చాలా మల్టీప్లెక్సెస్ లోని ఈ ఆస్కార్ నామినేట్ అయ్యే ఫిల్మ్స్ ని రిలీజ్ చేస్తారనమాట. ఆ అడ్వాంటేజ్ వల్ల కూడా చాలా కలెక్షన్స్ మళ్ళీ యాడ్ అయ్యేలాగా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే అలోన్ గా ఈ సినిమా
ఫస్ట్ A24 వాళ్ళకి $100 మిలియన్ రికార్డ్ పెట్టేలాగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత లేటెస్ట్ గా వచ్చిన చాలా హాలీవుడ్ రిపోర్ట్స్ లోని నేను కొన్ని కలెక్ట్ చేసిన వాటి గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. ముందుగా రష్ అవర్ 4th పార్ట్ చెప్పాలంటే ఫ్రాంచైజ్ కి ఆ ట్రైలజీకి ఒక మంచి ఫ్యాన్స్ ఉన్నారనమాట. అంటే ఒక మంచి టైం పాస్ బడీ కామెడీ యాక్షన్ డ్రామా చాలా మందికి ఆ ఫ్రాంచైజ్ గుర్తు వస్తుంది. కానీ ఆ రష్ అవర్ 4th పార్ట్ వస్తుందా అనే హోప్స్ చాలా మందికి పోయాయి. ఎందుకంటే ఎప్పటి నుండో 4th పార్ట్ వస్తుంది అని చెప్పి రూమర్స్ అయితే మాత్రం బాగా స్ప్రెడ్ అయ్యాయి ఆన్లైన్ లో. తర్వాత మేకర్స్ మరి 4th పార్ట్ తీరేమో అని హోప్స్ కూడా వదిలేశారు. కానీ మళ్ళీ రీసెంట్ గా 4th పార్ట్ రాబోతుందని వర్క్స్ అన్ని కూడా ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ట్రంప్ ఈ 4th పార్ట్ ని తీయమని కాస్త పుష్ చేశారు. ఆయన ఇంట్రెస్ట్ ని ఈ ప్రాజెక్ట్ మీద క్లియర్ గా తెలిపారనమాట. సో అందువల్లనే 4th పార్ట్ మళ్ళీ అంతా కూడా ఇప్పుడు వర్క్స్ అన్ని అంత ఫాస్ట్ గా మొదలు పెట్టారా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. ఈ ఇయర్ లోని ఫస్ట్ హాఫ్ లోనే అంటే ఈ ఫస్ట్ 6 months లోనే ఈ ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ చైనాలోని మొదలు పెట్టబోతున్నారు అన్నమాట. మరి స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. ట్రంప్ చెప్తున్నారు కాబట్టి తొందరలో తీసేయాలని స్క్రిప్ట్ అంత ప్రాపర్ గా రాసుకోలేదా లేదంటే స్క్రిప్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అనేది మనకు తెలియదు. బట్ రీసెంట్ గా జాకీ జాన్ గారు ఆల్మోస్ట్ కెరీర్ అండ్ రిటైర్మెంట్ ఇస్తున్న టైంలోని ఈ విధంగా ఆయన ఓల్డ్ ఫిల్మ్స్ కి ఒక నోస్టాల్జియా బెయిట్ లాగా కొన్ని ఫిల్మ్స్ పాడు చేస్తున్నారు ఆయన రెప్యుటేషన్. రీసెంట్ గా వచ్చిన కరాటే కిడ్ కూడా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది ఆ స్క్రిప్ట్ గానీ ఆ అటెంప్ట్ గానీ. సో మేబీ ఇందులో కూడా అలాంటి అటెంప్ట్ ఉండకూడదు. ఒక టైం పాస్ పాప్కార్న్ బడీ కామెడీ ఎంటర్టైనర్ చాలు. రీసెంట్ గా బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ ఏ విధంగా కంటిన్యూ అవుతుందో అలాంటి ఒక సీక్వెల్ వచ్చినా సరిపోతుంది. ఇక ఆ తర్వాత ద బ్యాట్మ్యాన్ పార్ట్ 2 కి సంబంధించిన అప్డేట్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. రీసెంట్ గా ద బ్యాట్మ్యాన్ 2 కాస్టింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఆన్లైన్ లో బాగా వైరల్ అవుతున్నాయి. స్కార్లెట్ జోహాన్సన్ గారు కాస్టింగ్ లో జాయిన్ అయిన విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. కాకపోతే రీసెంట్ గా బ్రాడ్ పిట్ కూడా ఈ ఫిల్మ్ కాస్టింగ్ లో జాయిన్ అవబోతున్నారు. స్కార్లెట్ జోహాన్సన్ కి హస్బెండ్ క్యారెక్టర్ అంటే హార్వీ డెంట్ పాత్రలోని బ్రాడ్ పిట్ గారు బ్యాట్మ్యాన్ పార్ట్ 2 లో కనిపించబోతున్నారు. హార్వీ డెంట్ యొక్క వైఫ్ క్యారెక్టర్ లోని స్కార్లెట్ జోహాన్సన్ కనిపించబోతుందని చెప్పి తెలిపారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సెబాస్టియన్ స్టాన్ అదే బకీ యాక్టర్ అయితే మాత్రం ఈ హార్వీ డెంట్ పాత్రలోని కాస్టింగ్ తీసుకుంటున్నట్టు, అంటే ఆల్మోస్ట్ ఆయన ఎడిషన్ మీద అంటే ఇంకా డిసిషన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే మరొక న్యూ రూమర్ అయితే బ్యాట్మ్యాన్ పార్ట్ 2 లో వచ్చింది. దాంతోపాటు ఈ పార్ట్ 2 లోనే బ్యారీ కేగన్ యొక్క జోకర్ క్యారెక్టర్ కూడా రిటర్న్ రాబోతున్నట్టు మరొకసారి అప్డేట్ కన్ఫర్మ్ అయింది. ఇంతకు ముందు రూమర్స్ ఉన్నాయి, ఇంతకు ముందు థియరీస్ ఉన్నాయి, న్యూస్ కూడా వచ్చింది. బట్ మరొకసారి కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఆయన క్యారెక్టర్ పక్కాగా పార్ట్ 2 లో ఉండబోతుంది. కానీ మెయిన్ విలన్ కాదు, కొద్దిగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సిమూలు యాక్టర్ రీసెంట్ గా షాంగ్ చి క్యారెక్టర్ గురించి మరొక న్యూ అప్డేట్ ఇచ్చారు. అవెంజర్స్ డూమ్స్ డే లోని ఆయనకి ఒక కొత్త లుక్ ఉండబోతుందంట. కొత్త సూట్ లో ఆయన కనిపించబోతున్నట్టయితే ఆయన తెలిపారనమాట. అంటే ఆయన ఇప్పటికీ ఎక్కువ ఫిల్మ్స్ ఏం చేయలేదు ఎంసీలోని, బట్ ఆ ప్రీవియస్ లుక్ కాకుండా డూమ్స్ డే లో నేను ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నాను, కొత్త సూట్ లో కనిపించబోతున్నాను అయితే ఆయన తెలిపారు. ఆ తర్వాత టామ్ హిల్స్టన్ గారు కూడా అవెంజర్స్ డూమ్స్ డే కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. ఆయన ఫిల్మ్ కాస్టింగ్ లో ఉన్నారు, ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్న విషయం చాలా మందికి ఆల్రెడీ తెలిసిందే. బట్ ఆయన గురించి ఇప్పటిదాకా ఏమీ కూడా రివీల్ చేయలేదు. బట్ ఆయన రివీల్ చేసింది ఏంటంటే స్క్రిప్ట్ అయితే ఆయన చదివారంట, బాగా ఇంప్రెస్ ఫీల్ అయ్యారంట ఆయన పర్సనల్లీ. అండ్ ఈ ఫిల్మ్ లోని ఆయన క్యారెక్టర్ ఒక క్రూషియల్ రోల్ అని చెప్పారు. నేను ఇంకా లోకి క్యారెక్టర్ ప్లే చేయడం అయిపోలేదు, ఇంకొక క్రూషియల్ చాప్టర్ నా లైఫ్ లో అన్నారు. అంటే ఆ లైఫ్ అనేది టామ్ హిల్స్టన్ గారి కెరీర్ లో ఒక క్రూషియల్ చాప్టర్ లేదంటే లోకి కెరీర్ లో ఒక క్రూషియల్ చాప్టర్ అనేది అర్థం కాలే. బట్ ఆయన చెప్పింది ఏంటంటే నేను లోకి ప్లే చేయడం అప్పుడే అయిపోలేదు, ఇది నా లైఫ్ లో క్రూషియల్ చాప్టర్ డూమ్స్ డే అనేది. మనందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఇది మల్టీవర్స్ బేస్డ్ కాబట్టి లోకి క్యారెక్టర్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది స్క్రిప్ట్ లోనే. సేమ్ అలానే సేడీ సింక్ ని కూడా ఈ మార్వెల్ వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తున్నారు అనమాట. అంటే స్పాయిలర్స్ బయట చెప్పకూడదు, ఆమె ఏ క్యారెక్టర్ ప్లే చేస్తుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో అనేది ఎక్కడ కూడా విప్పకూడదు, అదొక సీక్రెట్ గానే మేము ఉంచుతున్నాం, అది మార్కెటింగ్ టెక్నిక్, తర్వాత ఫిల్మ్ లోనే సర్ప్రైజ్ చేయాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఆమె దానికి కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిందంట. ఇది కొద్దిగా టార్చర్ లా ఉంది, మీరు ఏ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు బ్రాండ్ న్యూ డేలో అంటే ఇది నాకు కొద్దిగా టార్చర్ లా ఉంది, ఎందుకంటే నేను ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అనేది కంఫర్టబుల్ గా నేను చెప్పలేకపోతున్నాను, షేర్ చేయలేకపోతున్నాను, ఎవరికి తెలియకూడదు అంటున్నారు, ఇది నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అయితే ఆమె తెలిపింది అనమాట. అయితే కొంతమంది ఆన్లైన్ లోని ఆ ట్రైలర్ లీక్ అయినప్పుడు పనిషర్ యొక్క సైడ్ కిక్ అన్నారు, మరి కొంతమంది స్పైడర్ మ్యాన్ అదే టోబీ మ్యాగ్వైర్ కూతురు కావచ్చు అనే టైప్ లో అయితే రూమర్స్ వచ్చాయి. బట్ నా ప్రిడిక్షన్స్ అయితే ఆమె జీన్ గ్రే ఒక మ్యూటెంటా అనే డౌట్స్ అయితే ఉన్నాయి కదా. సో డానియల్ ఆర్పీకే గారు ఎంసీయూ మెయిన్ రిపోర్టర్ మరొకసారి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఆమె ఈ ఫిల్మ్ లో మ్యూటెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుందంట. కానీ నేను ప్రిడిక్ట్ చేసినట్టు జీన్ గ్రే కాదు, జీన్ గ్రే కూతురు రేచల్ సమ్మర్స్ క్యారెక్టర్ లోని కనిపించబోతుందంట. ఇది జీన్ గ్రే కూతురు క్యారెక్టర్, అదే స్కాట్ సమ్మర్స్ యొక్క కూతురు. సో ఆ క్యారెక్టర్ లో కూడా ఆమెకి ఈ టెలిపాథిక్ గానీ ఈ మైండ్ కంట్రోల్ చేసేలాంటి ఎబిలిటీస్ ఉంటాయి. ఇక ఆ తర్వాత ఒక న్యూస్, స్ట్రేంజర్ థింగ్స్ యొక్క స్పిన్ ఆఫ్ అంటే ఆల్రెడీ అయిపోయింది, సీజన్ 5 వాల్యూమ్ 2 అయిపోయింది, ఇక ఫినాలే కూడా అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక స్పిన్ ఆఫ్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. నెట్ఫ్లిక్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, లాగే కొద్దీ లాగుతూనే ఉంటారు అనమాట. అంటే మిల్కింగ్, ఆ మిల్కింగ్ అనేది స్ట్రేంజర్ థింగ్స్ అనే కాదు,
నెట్ఫ్లిక్స్ చాలా సిరీస్ ఆ విధంగా చేసింది. అంటే స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక ఎలిమెంట్ పట్టుకుని మరొక సీక్వెల్ నో లేదంటే మరొక స్పిన్ ఆఫ్ నో సేమ్ కాన్సెప్ట్ ని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తీసామనుకోండి, అది కంప్లీట్ గా ఈ ఫ్రాంచైజ్ ఈ సీక్వెల్ అనే ఫీల్ ఉండదు. వేరే క్యారెక్టర్స్ తోటి సేమ్ కాన్సెప్ట్ లాగేయచ్చు లో బడ్జెట్ లో అని చెప్పి ఇప్పుడు 3 డిఫరెంట్ స్పిన్ ఆఫ్స్ అయితే మాత్రం స్ట్రేంజర్ థింగ్స్ బేస్డ్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఆ యాక్టర్ ఫిన్ వుల్ఫహార్డ్ రీసెంట్ గా ఇట్ వెల్కమ్ టు డెరీలోని ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన రిచీ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక స్ట్రాంగ్ రెఫరెన్స్ వచ్చింది కదా. సో ఆయన క్యారెక్టర్ మళ్ళీ అప్కమింగ్ ఇట్ ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్స్ లో కూడా కంటిన్యూ అవబోతుంది, నా క్యారెక్టర్ అప్పుడే అయిపోలేదు అన్నట్టయితే మాత్రం మరొక ఇంటర్వ్యూలో తెలిపారు. మన సబ్స్క్రైబర్ కూడా ఒక వ్యక్తి అడిగారు, బ్రో ఇట్ చాప్టర్ 1 వచ్చింది, చాప్టర్ 2 వచ్చింది, రిచీ క్యారెక్టర్ పెద్ద అయిపోయింది, ఆల్మోస్ట్ స్టోరీ అయిపోయింది, కాబట్టి ఆ ఓల్డ్ చిన్నప్పుడు ప్లే చేసిన యాక్టర్ ఫిన్ వుల్ఫహార్డ్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవ్వడం పాసిబుల్ అవ్వదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ప్రీక్వెల్ కి వెళ్తున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ యొక్క టీనేజ్ టైంలో జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా మనకి ఇట్ చాప్టర్ 1 లో చూపించేశారు. ఆ తర్వాత వాడు పెద్దోడయ్యాడు, ఇట్ చాప్టర్ 2 లో చూపించేశారు. సో వాడికి ప్రీక్వెల్ తీశారు ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి సంబంధించిన రిలేషన్ అనేది. ఆ క్యారెక్టర్ యూజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండదు కదా, ప్రీక్వెల్ అన్నాక పక్కగా పుట్టాడు. బట్ ఆ యాక్టర్ ఎందుకలా చెప్పారు మరి నాకు తెలియదు, లాజికల్ గా ఇది కన్విన్సింగ్ గా లేదు. బట్ స్ట్రేంజర్ థింగ్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఇట్ వెల్కమ్ టు డెరీ చూసిన తర్వాత ఆయన ఈ ఫ్రాంచైజ్ లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడేమో, బట్ అదైతే అంత పాసిబుల్ గా కన్విన్సింగ్ గా లేదు. ఇక ఆ తర్వాత అప్డేట్ GTA 6 గురించి. ఇది హాలీవుడ్ ఫిల్మ్స్ కాదు, హాలీవుడ్ టాపిక్ కాదు, బట్ మన హాలీవుడ్ ఫ్యాన్స్ లో కూడా చాలా మంది GTA కి కూడా ఫ్యాన్స్ ఉంటారు అండ్ చాలా మంది GTA 6 గురించి ఎదురు చూస్తున్నారు కదా. ఒక స్మాల్ అప్డేట్ వచ్చింది, ఇప్పటిదాకా వర్క్స్ అయితే మాత్రం క్లారిటీ లేదంట. ఈ ఇయర్ నవంబర్ లో రిలీజ్ చేస్తారో లేదో కూడా షూర్ గా చెప్పలేకపోతున్నారంట. ఇంకా కంప్లీట్ గా వాళ్ళు ఆ మిషన్స్ గానీ గేమ్ గానీ రెడీ కాలేదంట. మేబీ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని మరొక న్యూ అప్డేట్ అయితే వచ్చింది గైస్. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ గా అదే టైం అనుకుంటా మళ్ళీ ఇయర్ రాబోతుందని చెప్పి వాళ్ళు పోస్ట్ అయ్యగానే ఆన్లైన్ లో విపరీతంగా ట్రోల్స్, రీసెంట్ టైమ్స్ లో GTA 6 మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అన్నిసార్లు డిలే అవుతుంది, మళ్ళీ ఈ ఇయర్ కూడా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయంట. నవంబర్ అని అనుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, బట్ ప్రస్తుతానికి వాళ్ళ పనితీరు చూస్తుంటే నవంబర్ కి అయ్యేలాగా లేదు అని చెప్పి కొత్త అప్డేట్ వచ్చింది. సో GTA 6 మరొకసారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇక ఆ తర్వాత ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్ నోవా ఫిల్మ్ కి సంబంధించి ఇప్పటిదాకా స్పేస్ గాడ్జిల్లా ఉండబోతుందని చెప్పి థియరీస్ కానీ ఎలిమెంట్స్ కానీ చాలా లీక్స్ అయితే బయటకు వచ్చాయి. బట్ ఇప్పుడు అఫీషియల్ గా ఆల్మోస్ట్ మెయిన్ హాలీవుడ్ సోర్స్ నుండి కన్ఫర్మ్ అయింది ఏంటంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్ నోవా ఫిల్మ్ లోని స్పేస్ గాడ్జిల్లా పక్కాగా ఉండబోతుందంట. ఆ క్యారెక్టర్ అంటే మెయిన్ విలన్ గా కొద్దిగా స్టోరీలోని మెయిన్ ఎలిమెంట్ స్పేస్ గాడ్జిల్లా రిలేటెడ్ అయితే ఉండబోతుందంట. మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని, ఈ ఎలిమెంట్ ని కూడా వాళ్ళు తక్కువ డ్యూరేషన్ లో ఏదో పాప్కార్న్ టైం పాస్ ఫిల్మ్ లాగా మొత్తం అంతా కూడా రష్ చేసి స్క్రిప్ట్ కి న్యాయం చేయరా, లేదు ఈసారి డ్యూరేషన్ కాస్త పెంచి కాస్త డీప్ గా ఈ ఫ్రాంచైజ్ కి ఒక న్యాయం చేద్దామని ప్రయత్నిస్తారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే జపాన్ వాళ్ళ గాడ్జిల్లా -1 సీక్వెల్ గురించి నేను ఎక్కువగా ఎదురు చూస్తున్నా. ఆ పార్ట్ 1 నాకైతే బాగా నచ్చింది, గాడ్జిల్లా -1 అండ్ -1 సీక్వెల్ లోని స్పేస్ గాడ్జిల్లా ఉండబోతుంది. తక్కువ బడ్జెట్ అయినా సరే వాళ్ళ క్వాలిటీ కానీ వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కానీ వాళ్ళ డ్రామా కానీ సినిమా కానీ ఎక్కువగా కనెక్ట్ అయింది నాకు. సో అంటే హాలీవుడ్ నిజంగా సిగ్గు తెచ్చుకోలేదు. ఆ మాన్స్టర్వర్స్ అయితే మాత్రం జాపనీస్ వాళ్ళ గాడ్జిల్లా -1 చూసి నేర్చుకోవాలి చాలా, ఎలా ఒక గాడ్జిల్లా ప్రాపర్ ఫిల్మ్ తీయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ నేను గాడ్జిల్లా ఫ్యాన్ కూడా కాదు, నాకు కాంగ్ క్యారెక్టర్ బాగా ఇష్టం, బట్ గాడ్జిల్లా -1 అంత ఇంప్రెస్ చేసింది. బట్ ఇక్కడ మాన్స్టర్వర్స్ లో గాడ్జిల్లా క్యారెక్టర్ ని ఒక క్యామియోగా సైడ్ రోల్ చేసి పడేశారు. మరి చూద్దాం నెక్స్ట్ రాబోయే ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయో. మొత్తానికి లేటెస్ట్ అప్డేట్స్ మీకైతే క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి, పక్కాగా మన ఛానల్లో వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.